నమస్తే అండి, నేను రజాక్. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక రాజధాని ఉండడం ఇష్టం లేదా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొన్న ఆయన వచ్చి ఆంధ్రాకి సంబంధించి మాట్లాడుతా ఆంధ్ర రాజధాని ఇప్పుడు నిర్మిస్తుంది ఏదైతే ఉందో అది నదీ గర్భంలో. జగన్మోహన్ రెడ్డి గారికి రివర్ బెడ్ కను రివర్ బ్యాంక్ కూడా తేడా తెలియదా అని చెప్పేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా అడగడం అనేది జరుగుతుంది. రివర్ బెడ్ అంటే ఏంటి? రివర్ బ్యాంక్ అంటే ఏంటి? నదీ పరివాహక ప్రాంతం అంటే ఏంటి? నదీ గర్భం అంటే ఏంటి? నదీ గర్భం అంటే, రివర్ బ్యాంక్ అంటే నది యొక్క ఒడ్డు, రివర్ బెడ్ అంటే నది యొక్క పరివాహక ఏదైతే ప్రవాహం జరిగిందో అదనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అమరావతిని రివర్ బెడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఉండడం జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఇష్టం లేదన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అమరావతి అనే ప్రాంతం డెవలప్ అవడం కానీ, లేదంటే కనుక అది ఉన్నత స్థాయికి ఎదగడం కానీ, లేదంటే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం కానీ, లేదంటే దేశంలోకెల్లా అత్యున్నతమైన ఒక రాజధాని ప్రాంతంగా డెవలప్ అవడం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదన్నట్టే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా తన యొక్క కోపాన్ని, తన యొక్క యాంగర్ మొత్తాన్ని కూడా చూపించినాడు జగన్మోహన్ రెడ్డి గారు. రివర్ బెడ్, రివర్ బ్యాంక్ అని చెప్పేసి అమరావతి రాజధాని మునిగిపోయేటటువంటి ప్రాంతంలో కడతన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి మాట. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి ఆయన భలే కవరింగ్ చేసే ప్రయత్నం అయితే చేసినాడు అనమాట. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటున్నాడు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అమరావతి గురించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదని స్పష్టం చేసుకొచ్చాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వ్యతిరేకించలేదనేమో ఈయన చెప్తున్నాడు. అసలు అమరావతి రాజధాని మునిగిపోయిద్దని చెప్పేసి అక్షరాల మాజీ సీఎంగా ఈ రాష్ట్రానికి చేసినటువంటి వ్యక్తి మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలో నాకైతే అర్థం కావట్లేదు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ చేస్తున్నారని చెప్పేసి మరో ఆరోపణ. అమరావతిలో అన్యాయం, అవినీతిపై ఎందుకు ప్రశ్నించకూడదని ప్రశ్నించారు. పాలనా వికేంద్రీకరణలో అమరావతి వైసీపీ ప్రభుత్వం తక్కువ చేయలేదని చెప్పుకొచ్చారు. మరి అంత చెప్పుకొచ్చే వాళ్ళైతే గత 5 సంవత్సరాల పాటు అమరావతిని ఎంత మేర డెవలప్ చేస్తున్నారు, అమరావతిలో ఉన్నటువంటి బిల్డింగ్లు ఎంత మేర కట్టించారు, ఎంత మేర నిర్మాణాలు చేస్తున్నారు, ఎంత స్థాయిలో డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టు బిల్డింగ్ని కావచ్చు, లేదంటే కనుక స్పెషల్ బ్రిడ్జెస్ని కావచ్చు, అదేవిధంగా మన గ్రూప్ సంబంధించినటువంటి అధికారుల బిల్డింగ్లు కావచ్చు, ఎమ్మెల్యే అదేవిధంగా మంత్రులకు సంబంధించిన కోటర్లు కావచ్చు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి బిల్డింగ్లు కావచ్చు, అలాగే జడ్జెస్కి సంబంధించినటువంటి బిల్డింగ్లు కావచ్చు, ఎన్ని కట్టారు. ఒక అడవిని తలపించేలా దాన్ని తయారు చేసి చివరాఖరికి ఐకానిక్ బిల్డింగ్లో దాదాపు ఒక 2-3 అడుగులు పెరిగేంత చేపల్ని తయారు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఈరోజు వచ్చి సజ్జల రామకృష్ణ గారు చెప్తున్న విషయం ఏంటంటే అమరావతి నిర్మాణ పేరుతో ఇక్కడ దోపిడీ జరుగుతోంది అని చెప్పేసి. వీళ్ళు ఎంతే చెప్తారు, ఎప్పుడు దోపిడీ అంటారు కానీ ఏం ఉండదన్నమాట. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంలో మీడియా మాట్లాడారు. పాలనా వికేంద్రీకరణలో అమరావతిని వైసీపీ ప్రభుత్వం తక్కువ చేయలేదని చెప్పుకొచ్చారు. తక్కువ చేయలేదు కాబట్టి మరి అమరావతి రాజధాని రైతులు రోడ్లు ఎక్కితే వాళ్ళ మీద ఎన్ని రకాల ఇబ్బందులు, ఆ మార్గాన్ని భరత్ అనుకుంటా ఆయన రాజమండ్రికి వచ్చినప్పుడు అమరావతి రాజధాని రైతులు వాళ్ళ మీద పెట్రోల్ ప్యాకెట్లు ఇసిరేసినటువంటి చరిత్ర ఆనాడు వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలది. ఈరోజు వీళ్ళు వచ్చి చెప్పే మాట ఏంటంటే మేము అన్ని ప్రాంతాలను సమానంగా చూసాం. మరి అన్ని ప్రాంతాలు సమానంగా చూస్తే ఒక్క ఇటుకేసారా చెప్పండి? ఒక్క ఇటుక కనిపించదు మనకి. వైసీపీ హయాంలో విశాఖపట్నాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తాము చెప్పామని ప్రస్తావించారు, కానీ ఎక్కడా కూడా చెయ్యరు. పెద్ద భవనాల పేరుతో ఎందుకు బడ్జెట్ పెంచుతున్నారని ప్రశ్నించారు. ప్రజాధనం వృధా కాకూడదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి, మాట్లాడిన దానికి, ఇది ఈయన మాట్లాడుతున్న దానికి అసలు సంబంధమే ఉండదు. అమరావతిపై అంత డబ్బు ఖర్చు చేయడం అవసరమని జగన్ అడిగారని గుర్తు చేశారు. అవసరమే, ఆంధ్ర రాష్ట్ర రాజధాని కావాలి. ఈరోజు సంక్రాంతి అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి బెంగళూరు నుంచి కావచ్చు, లేదంటే పక్కన ఉన్న హైదరాబాద్ నుంచి కావచ్చు జనం వస్తూ ఉంటే హైదరాబాద్ ఖాళీ అవుతుంది, బెంగళూరు ఖాళీ అవుతుంది. ఎందుకోసం అవుతుంది? ఇక్కడ కంపెనీలు లేక, ఇక్కడ ఒక రాజధాని లేక, ఇక్కడ ఒక ఐటీ కారిడార్ని డెవలప్ చేయక పోతున్నారు. ఈరోజు వస్తూ ఉన్నారు. అమరావతిపై జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడానికి నిలదీశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి వీళ్ళంతా కూడా అమరావతి పేరుతో జగన్ దూషిస్తున్నారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ని చూడండి ఎంత చక్కగా డైవర్ట్ చేస్తారు. రాయలసీమ లిఫ్ట్పై ఎందుకు సమాధానం చెప్పడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక సీఎం చంద్రబాబు గారు సమాధానం చెప్పాలంట. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జగన్ అమరావతిలోని ఇల్లు కట్టుకుని ఉంటున్నారని చెప్పారు. ఆయన ఎప్పుడూ దాపరికం లేకుండా బయటకు వెళ్తుంటారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రతివారం హైదరాబాద్ వెళ్లాల్సిన పనులు ఏమున్నాయని, దానికి సమాధానం చెప్పకుండా జగన్ మీద మాట్లాడడం కరెక్ట్ అని ప్రశ్నించారు. జగన్ ప్రతివారం అమరావతిలో ఎన్ని రోజులు ఉంటారో అందరికీ తెలుసని, కొన్ని వ్యక్తిగత పనులు చేసుకోవాలనే ఉద్దేశంతో బెంగళూరుకు వెళ్తుంటారని వచ్చి చెప్పొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత అసలు ఆంధ్రాలో ఎంతకాలం ఉన్నారు, నెలలో ఎన్ని రోజులు ఉంటున్నారు, ఎక్కడొక్కడ కనిపిస్తుంది. శ్రీశైలం నుంచి తెలంగాణకి లెక్కలే తీసుకొచ్చారు. సో మొత్తానికి దీనికి సంబంధించి కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. సో ఆయన ఏమన్నారో అది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను.
దీనికి సంబంధించి మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి కూడా స్పందించారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీరును మరోసారి తప్పుపట్టారు చంద్రబాబు నాయుడు గారు. నదులు ఎక్కడ పుడతాయో, నాగరికత ఎక్కడ మొదలైందో జగన్కి తెలియదని ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎద్దేవా చేయక ఏం చేస్తారు? అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్కు కనీసం సింధు నాగరికత గురించి కూడా అవగాహన లేదని మండిపడ్డారు. అది సంగతి. నెక్స్ట్, దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాలు నదీ తీరాల వెంబడి ఉన్నందునే అభివృద్ధి చెందాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు లండన్ సహా ప్రపంచంలోని ప్రముఖ నగరాలు నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ప్రజలు బుద్ధి చెప్పినా రాజధానిపై ఇప్పటికీ విషం చిమ్ముతూనే ఉన్నారని జగన్పై నిప్పులు చెరిగారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏపీలో రాబోతున్న 2 నెలల్లో నీటి కొరత లేకుండా ప్రణాళిక రూపొందించామని, దేశంలోనే ఉద్యానవన రంగంలో అగ్రస్థానంలో ఉంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే పట్టిసీమ గురించి మాట్లాడారు. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజధాని ప్రాంతం అనేది డెవలప్ అవడం ఇష్టం లేదనేది మరోసారి రుజువైంది. కాబట్టి అమరావతి ప్రాంత ప్రజలు, కృష్ణా జిల్లా ప్రజలు, గుంటూరు జిల్లా ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, తప్పనిసరిగా కోస్తాంధ్ర జిల్లా ప్రజలు, మరోసారి రాయలసీమ ప్రజలంతా కూడా, ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా కళ్ళు తెరవాల్సిన సమయం అయితే వచ్చిందనమాట. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఇది సంక్రాంతి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి చేత మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతకాలం పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఊడిగాలు చేస్తాం? ఎంతకాలం ఆ రాష్ట్రంలో మనం ఖర్చులు పెడతాం? మన రాష్ట్రం మనకి ఎదగొద్దా, బతకొద్దా? మనకి ఎదుగు బతుకులు అంటే ఉండవా? ఎంతసేపు ఈ రాజకీయ నాయకులు కొట్టుకొని తిట్టుకొని చచ్చే దానిలో భాగంగానే మనం అల్లాడిపోవాలా అనేది అర్థం కానటువంటి పరిస్థితి అనమాట. సో మీరే చెప్పండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఇది రివర్ బేస్ను మొత్తం కూడా రివర్ బెడ్లో కట్టేస్తున్నారు. రేపొద్దున అమరావతి రాజధాని పొంగిపోద్ది, ఏది వరదలు వస్తే పొంగిపోద్ది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుందన్నమాట. మరి దీనిపై మీరేమంటారో, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయం ఏదైతే ఉంటుందో దాన్ని తప్పనిసరిగా కామెంట్ చేసి చెప్పండి.